హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హార్వెస్ట్ చేసిన గాయ్స్ టర్మరిక్ది 3 మంత్స్ బ్యాక్ నేనేదో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో స్క్రోల్ చేస్తుంటే ఇట్లా పసుపు హార్వెస్ట్ చేస్తూ కనిపించిందనమాట నాకు వీడియో. సో మనం కూడా చేద్దాం, ఏముంది, సింపులే కదా, అట్లా పెట్టేసి ఉంచితే సరిపోతుంది, అదే పెరుగుతుంది, కొంచెం వాటర్ పోయడం ఏముంది అనేసి నేనేం చేశానంటే మనకి గుంటూరులో మార్కెట్ దగ్గర పక్కన చిన్న షాప్స్ ఉంటాయి. వాటిలో పచ్చి పసుపు అక్కడ దొరుకుతుంది. సో అక్కడ పసుపు తీసుకొని ఒక 100 గ్రామ్సో 250 గ్రామ్స్ అట్లా తీసుకున్నాను. ఒక 4 ఆర్ 5 బల్బ్స్ తీసుకున్న ఒక 1 మంత్‌కి పెట్టాను గైస్. అప్పటికి ఇట్లా చిన్నగా మొలకలు వచ్చేసాయి. ఇంక పెట్టిన వెంటనే మంచిగా అసలు ఆకులు, స్టెమ్స్ ఇట్లా మంచిగా వచ్చేసాయి. సరే అని నవంబర్‌లో పెట్టాను. ఇప్పుడు ఫిబ్రవరి 2 ఆర్ 3 కదా, ఓకే, తీసాననమాట. సరే ఈరోజు తీద్దామని చెప్పి పైకొస్తే ఇట్లా కట్ చేశాను గాయ్స్. మంచి స్మెల్ వస్తుంది అస్సలు. సూపర్ ఉంది పసుపు. నేనైతే ఎంత హ్యాపీ, ఖుషి అయ్యానంటే అసలు వాటిని చూస్తుంటే బల్బ్స్ చూడండి సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. నేను గట్టిగా అరుస్తున్నా వీడియోలో, మీకు కట్ చేసా కానీ అవి చూడంగానే గట్టిగా అరుస్తున్నా. గట్టిగా అరిచేసరికి వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు. అంత మంచిగా అనిపించింది. మీరు కూడా చేసుకోండి గైస్, ఇంట్లో టైం పాస్ అవుతుంది మీకు కూడా. బట్ ఒక్కోసారి టైం ఉండదు, బట్ ఒక్కోసారి మాకు కొంచెం ఒక 5 to 10 మినిట్సే కదా. సో మీరు కూడా చేసుకోండి. అస్సలు పసుపు భలే ఉంది గైస్. నేను ఫస్ట్ టైం, నేను ఎప్పుడూ చేయలేదు ఇంతగానం. మా మదర్ వాళ్ళు చేస్తారు కానీ నేను ఫస్ట్ టైం అనమాట. నా కృషితో కష్టంతో చేశాను ఇది పసుపు. సో ఈరోజు హార్వెస్ట్ చేసి దీన్ని ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా చూసేయండి గైస్. బట్ కొంచెం టైం పట్టిద్దేమో అది ఎండిపోయి ప్రాసెస్ అంతా మీకు చూపించేసరికి. లేదా షార్ట్స్ ద్వారా చిన్నగా టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఈ పసుపు తీస్తుంటే అసలు భలే అనిపించింది గైస్. బట్ నెక్స్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూసి పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఒక్క కుండీలోనే ఒక బల్బ్ ఆర్ 2 బల్బ్స్ పెట్టేయండి. స్ప్రెడ్ చేసుకోవడానికి దానికి స్పేస్ కావాలి. పసుపు కానీ, ఆనియన్ కానీ, జింజర్ కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, వీటికి ఏంటంటే స్పేస్ కావాలి గైస్ పెరగడానికి. నేను ఒక్క కుండీలోనే అల్లం ఇట్లాగా ఒక 4 ఆర్ 5 బల్బ్స్ పెట్టాను. సో వాటికి బలం సరిపోయకపోయి ఉండొచ్చు, లేదా స్పేస్ సరిపోలేదని నాకు అర్థమైంది. అండ్ మళ్ళీ పక్కన వాటి చుట్టూ కింద ప్లేస్ ఉందని చెప్పేసి మన నిమ్మకాయ గింజలు వేశాను. చక్కగా 4, 5 వచ్చినాయి. అది పక్కన కనిపిస్తున్నాయి వీడియోలో మీకు. సో ఇట్లా ఉంది నా పసుపు చెట్టు. సో ఇంకా ఎండిపోతుందని చెప్పేసి, రెడీ అయ్యిందని చెప్పి కట్ చేస్తే ఒక 1/2 కిలో వచ్చినాయి గైస్. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో అంత పచ్చి పసుపు వచ్చింది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా నాకు చేయాలి, మీరు ట్రై చేశాక రిజల్ట్ కూడా. అండ్ దెన్ ఇదిగోండి మంచి క్లీన్ చేశాను పైన టెర్రస్లోనే. ఆ సాయిల్ అంతా వేస్ట్ చేయకుండా అక్కడే క్లీన్ చేసి వేరే ప్లాంట్స్కి వేసేసాను. సో అంత సన్నగా వచ్చాయి. మేబీ స్పేస్ లేదు అనుకున్నాను నేను. స్మెల్ అయితే ఎక్సలెంట్, మంచి ప్యూర్ స్మెల్ వస్తుంది. మనకి టెంపుల్లో వెళ్తే పసుపు అదో రకం, సో అలా వస్తుంది. నేనైతే వీటిని ఏదో విధంగా పసుపు పౌడర్ చేయాలి సింపుల్ వేలో. మీరు కూడా చూసి నెక్స్ట్ టైం సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు. నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసరికి ఆనియన్స్ అనమాట. ఆనియన్ మన ఇంట్లో ఇట్లా మొలకొచ్చేస్తుందని చెప్పి అలా పెట్టాం గైస్ పక్కన ఏదో గులాబీ చెట్టు పక్కన. ఆ పెట్టేసరికి అది మంచిగా పెరిగిపోయింది గైస్. అసలు ఆనియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 మంత్ ఆర్ అంతే, 1 మంతే అయింది గైస్. మంచిగా వచ్చినాయి. ఇంకో 2 మంత్స్ ఉంటే పెద్దగా వచ్చి ఉండొచ్చు. బట్ అక్కడ స్పేస్ లేదు. మంచి గులాబీ చెట్టు ఉంది, ఫ్లవర్స్ వస్తున్నాయి. అది దానికి బలం సరిపోదేమో అని చెప్పేసి తీసేసాము. 2 ప్లేసెస్లో పెట్టాము. 2 ఆనియన్స్ ఆర్ 3 ఆనియన్స్ పెట్టాము. మంచిగా వచ్చినాయి చూడండి. ఇవి సాంబార్లోకి అయితే మస్తు ఉంటుంది. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఇట్లా ఆనియన్ కర్రీ చేస్తారు కదా సన్నటి ఆనియన్స్తో. మా అమ్మ సో అక్కడ హైదరాబాదే కదా, సో తను చేసుకుంటుందంట, అందుకని తీసింది. ఇవి మా చెట్టు ఫ్లవర్సే గైస్, ఇంకా ఉన్నాయి కొయ్యాలి. అండ్ కర్రీ చేశాక ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ పసుపు కోసిన వెంటనే హాట్ వాటర్లో పెట్టుకున్నా. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి, లైక్ షేర్ కూడా చేయాలి.